మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కామ్రేడ్ సీతారాం గారు సుర్జిత్ గారి శిష్యులు, అట్లాగే ఏచూరి గారు, కరాత్ గారు, మరి సుందరయ్య గారి పక్క ఊరు మా ఊరు. సుందరయ్య గారు తమ్ముడు డాక్టర్ రామచంద్రారెడ్డి. ఆయన్ని చూసి నేను డాక్టర్ అయ్యా. బాగా తెలిసినటువంటి నాయకులు. మరి సుర్జిత్ గారు గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను సీతారాం గురించి చెప్పే ముందు. చాలా మందికి దేశంలో కమ్యూనిస్టుల త్యాగాలు తెలియదు. కమ్యూనిస్టులకు కూడా వాళ్ళ చరిత్రలు రాసుకోవడం కూడా మర్చిపోయారు వాళ్ళ సమయంలో. సుర్జిత్ గారి వయసు 18 సంవత్సరాలు. పెళ్లిపీటల పైన ఉన్నాడు వాళ్ళ ఊళ్ళో. ఆయన బ్రిటిష్ డౌన్ సామ్రాజ్యవాదులు నశించాలి అని ఇంగ్లీష్లోను పంజాబీలో నడుస్తుంటే బ్రిటిష్ పోలీసులు వచ్చి పెళ్లిపీటల పైన అరెస్ట్ చేశారు. అడిగారు, నువ్వు బ్రిటిష్ డౌన్ అనేది విరమించుకుంటే అరెస్ట్ ఆపేస్తాం. సుర్జిత్ గారు చెప్పారు, మేము ఇప్పుడు అరిచినట్టుగానే రెడ్ సెల్యూట్, బ్రిటిష్ డౌన్ అని అరిస్తే పెళ్లిపీటల్లో ఒకటే అడిగారు, నా భార్యకి మంగళసూత్రం కట్టేదాకా 2 నిమిషాలు సమయం ఇవ్వమని పోలీసులు అడిగితే వాళ్ళు కనికరించారు. ఆ 2 నిమిషాలు తాళి కట్టేసిన తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారు? ఇది ఎక్కడ రాయలేదు. ఇది ఒకటే మనకున్న మైనస్. సుందరయ్య గారు చేసిన త్యాగాల గురించి ఎక్కడ ఏం నాకైతే పెద్ద మిగిలిన వాళ్ళు అయితే 1000 పుస్తకాలు రాసుకొని ఉండేవాళ్ళు. సుర్జిత్ గారిని తీసుకెళ్లి లాహోర్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థలంలో జైల్లో ఆయన పెట్టారు. ఆ జైల్లో పెడితే ఆ జైల్లో ఆయన 6 నెలలు సూర్యుడిని చూడలేదు. 6 నెలలు సూర్యుడిని చూడలేదు ఆయన. అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు. జైలు మామూలుగా ఉంటుంది, ఆ జైలు లోపల అండర్ గ్రౌండ్ ఒకటి ఉండేది, ఇప్పటికీ ఉందంట అది లాహోర్లో. ఆ అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు సుర్జిత్ గారు. అక్కడే అన్నం, అక్కడే నిద్ర, అక్కడే మరి స్నానం అన్నీ. అంటే 6 నెలల పాటు ఆయన నికృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ లాహోర్ జైల్లో భారతదేశ స్వాతంత్రం కొరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నశించాలని మరి ఆయన తీసుకున్నటువంటి స్ఫూర్తితో 6 నెలల పాటు ఆయన నికృష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే మామూలు జైలుకు అధికారులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, వచ్చి పేషెంట్లు హాస్పిటల్లో చూసినట్టే జైల్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ చూస్తారు. ఐర్లాండ్ నుంచి ఒక డాక్టర్ వచ్చాడు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన డాక్టర్ వస్తే అక్కడ జైలు సూపరింటెండెంట్ సంతోషంగా తీసుకెళ్ళి, బ్రిటిష్ డౌన్ అంటే మేము వేసి పెట్టేసాం లోపల అండర్ గ్రౌండ్లో అంటే, ఆ డాక్టర్ చూసి
వాళ్ళని చివాట్లు పెట్టి తిట్టి గాడిదల్లారా ఇది తప్పురా మీరు చేసేది, తీసుకొచ్చి వెంటనే పైన జైల్లో పెట్టమని చెప్తే 6 నెలలు నికృష్టమైనటువంటి జీవితంలో గడిపినటువంటి కామ్రేడ్ సుర్జీత్ గారు బయటకు రావడం జరిగింది. ప్రపంచం యావత్తు ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తాం. భారతదేశంలో ఉన్నటువంటి రాయబారులందరూ కూడా వచ్చి ఆయనకి నివాళులు అర్పించినటువంటి విషయం మన దృష్టిలో ఉంది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మిగిలిన వాళ్ళు అందరూ కూడా పెద్దలు చెప్తారు. రామ్మూర్తి గారు మన ఎస్వి యూనివర్సిటీకి మాకందరికి సార్ నేను కందారపు మురళి రామ్మూర్తి గారు మాకంతా బాగా అనుబంధం ఉంది. రామ్మూర్తి గారు సీతారామ యేచూరి గారు చనిపోతానే అత్యున్నత విలువలు ఉన్నటువంటి మహనీయుడు ఈ రోజు మనం కోల్పోయింది దేశం అని చెప్పి ప్రకటన చేశారు. అనేక మంది యూనివర్సిటీల్లో ఉన్నటువంటి మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రొఫెసర్లు లేదా అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి అనేక మంది సీతారాం యేచూరి గారి గౌరవాన్ని ఈరోజు పార్టీలకు అతీతంగా ఈ ఏ రకమైనటువంటి రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ప్రకటన చేస్తున్నారు. అట్లాంటి మహామనిషిని కోల్పోవడం అనేది ఒక అత్యున్నతమైన శిఖరం కోల్పోయినట్టుగా యావత్తు దేశం భావిస్తోంది. పాదాన పరిపరి దండాలు విరులార మీకు ఎర్రెర దండాలు, విరులార మీకు ఎర్రెర దండాలు, పాదాన పరిపరి దండాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.